పరిమళ పుష్పం. మీకు శతకోటి నమస్కారాలు గురూజీ. ఈ సంస్థకి ఈ గ్రూప్ లో ఉన్న అందరికి నాకు ఈ అవకాశం కలిసిన సుజాత గారికి, సుజాత గారు మెయిన్ మా చెల్లెలు సుజాత గారు రిలేషన్. సో తను నాకు ఇది ఇచ్చింది, ఈ అవకాశం ఇప్పించింది. లెవెల్ 1 చేసినప్పుడు నా షుగర్ అవన్నీ తగ్గాయి. కానీ మెయిన్ నేను న్యూరోపతి గురించి జాయిన్ అయ్యాను. న్యూరోపతి పోవాలని. న్యూరోపతి అయితే పెరగడం అయితే పెరిగింది, కానీ మన షుగర్ అన్ని తగ్గింది. అయినా కూడా అది న్యూరోపతి ఎందుకు కంట్రోల్ అవ్వదో నాకు తెలియదు. అది మెల్లమెల్లంగా ఇప్పుడు కాళ్ళు మోకాళ్ళ వరకు వచ్చింది. ఒక కాళ్ళకి అయితే నమ్నెస్ అట్లా ఉంది. అని ఇప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారు. దానికి ఎప్పుడు డిప్రెస్ అయిపోయేదాన్ని. ఏంటి ఇది మనకి ఇట్లా అయిపోతుంది, ఏమైపోతాము, మన పెరాలసిస్ వచ్చేస్తుందేమో, ఏం మనం బెడ్ మీద ఉంటామేమో అనే భయం ఉంది. మెల్లమెల్లగా అది నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. స్పిరిచువల్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది గురూజీ. నేను ఈసారి నాకు శక్తిపాతం అయినప్పుడు నాకు తెలియకుండానే ఈ సహస్రాల్లో తలపైన సంథింగ్ ప్రెషర్ ఏదో వస్తున్నట్టుగా, దాంట్లో ఏదో మూమెంట్, చిన్నపిల్లలు కానీ మాల కదులుతూ చూసారు అలా వస్తుంది. ఎందుకో తెలియదు, అలాగొచ్చి అంటే ఏదో సంథింగ్ ఏదో ఎంటర్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ ఉంది నాకు. అట్లా ఉంది. వేరే హెల్త్ ఇష్యూస్ అని బాగా నడవగలుగుతున్నాను అండి నేను. అంటే మొత్తం 2 దీంట్లో నాకు 5 కిలోల దాకా తగ్గిపోయాను. బాగా బాడీ మంచి షేప్ వచ్చింది. నాకు ఈ మంగు మచ్చలు ఉన్నాయండి, అది లైట్ అయిపోయింది. చాలా సంవత్సరాల నుంచి ఉంది, అది చాలా లైట్ అయింది. అందరు చూసిన వాళ్ళందరూ అంటున్నారు బాగా లైట్ అయింది మేడం. ఆ డైమెన్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పిరిచువాలిటీ నిజంగా ఎంత బాగుంది గురించి, అసలు ఈ రకంగా కూడా మనం అంటే అంత బాగా అన్వయించారు. నిజంగా నేను అంత ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ నిజంగా నాకు చాలా అర్థమైంది. నేను అదే అనుకున్నా, అందరిలో అనుకుంటాను ఎప్పుడు శివుడు ఉన్నారు అని అంటారు. శివుడు లేకపోతే శవం అంటే పరమేశ్వరుడే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు మనలో ఉండి అనేది ఆ అవగాహన ఉన్నా కూడా అసలు ఇప్పుడు ఏంటంటే అదొక ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఇట్. ఏమంటే ఆయన చేస్తాడు తప్పకుండా, అన్ని బాగవుతాయి, అన్ని బాగుంటాయి, ఆయన ఇచ్చే ప్రకారమే అన్ని జరగని అనే ఒక దీనికి వచ్చేసాను నేను. డిప్రెస్ ఉండేదండి నాకు. అసలు లెవెల్ 1 చేసినప్పుడు కూడా చాలా డిప్రెస్ ఉండేదాన్ని నేను. ఆ డిప్రెషన్ అయితే లేదు. ఇప్పుడు పొద్దున్న లేవగానే డిప్రెషన్తో లేసేదాన్ని అట్లా. చాలా థ్యాంక్స్ గురూజీ, నిజంగా మీకు శతకోటి నమస్కారాలు. నేను ఈ సంస్థలో కొంచెం కంటిన్యూ అవ్వాలని చూస్తాను గురూజీ. మళ్ళీ టెస్ట్లు ఏమి చేయించుకోలేదు, కానీ షుగర్ నాకు బాగా తగ్గిందండి. చాలా షుగర్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, అన్ని అసలు నార్మల్కి వచ్చేసాయి. ఇంచుమించు హెల్త్ కండిషన్ యాక్చువల్గా శారీరకంగా వాళ్ళు మెడికల్ గ్రౌండ్స్ లో ఫిట్ గానే ఉన్నాను, కానీ న్యూరోపతి ఒకటే నన్ను చాలా వరి చేసింది. కానీ అది హ్యాండిల్ చేయగలుగుతున్నా, అది కూడా తగ్గిపోతుంది అనే ఒక నమ్మకం. పెరగడం అయితే పెరిగిందండి మొదటి నుంచి ఇప్పటికి. అది కొంచెం 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 పెరుగుతూ చాలా డ్రాస్టిక్ గా పెరిగింది. ఒక 2 years వరకేమో వేళ వరకే ఉండేది. ఇప్పుడు అది మోకాళ్ళ వరకు వచ్చింది నాకు. ఒక లెగ్కి అయితే, ఇంకొక లెగ్కి పాదాలకే ఉందండి. కానీ హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్. ఇంకోటి దాని గురించి అంత వరి అవడం లేదు. ఏమవుతుంది అన్న భయం లేదు ఇప్పుడు. ఈ భగవద్గీత అన్ని వింటాను గురించి, నేను చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకు తెలియని ఒక ఆనందం ఉంటుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. అందరికి సుజాత గారికి కోటి దండాలు. సంస్థలో ఉన్న అందరి సుజాత గారికి, హంసరవల్లి మేడం ప్రతిసారి టెన్షన్ అయిపోయి లైన్ రాకపోతే వాళ్ళకి చేస్తే వెంటనే ఇమీడియట్ గా అసలు అటెండ్ అయ్యే వాళ్ళని. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది గురూజీ. నిజంగా ఇట్లాంటి సంస్థలో నేను జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. మీ గురువు గారికి శతకోటి నమస్కారాలు. మీరే పరమేశ్వరుడు నాకు. ఓకే గురూజీ. ఓకే.